సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు. అన్నిటికీ మూల ఆధారం ఆయనే. ఆయనకు కుడుకు కానీ నిద్ర కానీ పట్టదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడు ఎవడు? వారికి ముందు ఉన్నదాన్ని వెనుకున్న దాన్ని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరింది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన యొక్క కుర్చీ వైశాల్యం, అల్లా యొక్క అర్ష్ కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన, ఈ యొక్క భూమి ఆకాశాలను రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది. కనుక ఎవరైతే అల్లా తప్ప వేరేతర ఆరాధ్యులను, తాగూతు, సిర్కును తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎప్పటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. విశ్వసించిన వారి సంరక్షణగా స్వయంగా అల్లా ఉంటాడు. విశ్వసించిన వారికి రక్షకుడిగా అల్లా ఉంటాడు. 284, 285, 286 వాక్యాలు. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసులో ఉన్నదాన్ని మీరు బయటకు చెప్పినా లేక దాచిపెట్టుకున్నా అల్లా దాని నుండి లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాకు అన్నిటిపై అధికారం ఉంది. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దాన్ని ప్రవక్త విశ్వసించాడు. ఇస్లాంని, అల్లాని, ధర్మాన్ని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా, ఆ యొక్క విశ్వాసులంతా కూడా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణని, భేదాలను, భావాలను చూపించము, పాటించము అని ఆ యొక్క విశ్వాసులు చెబుతారు. మా ప్రభు, మేము విన్నాం ఈ యొక్క విషయం గురించి, ఇస్లాం గురించి, అల్లా గురించి, ధర్మం గురించి. ఓ ప్రభు, మేము విన్నాము, విధేయులం అయ్యాము. మా ప్రభు, మేము నీ యొక్క క్షమాభిక్షను అర్థిస్తున్నాం. చివరకు ఎప్పటికైనా మేము మరలి రావలసింది నీ వద్దకే అని అంటారు. అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వెయ్యడు. అది ఏ పాపాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. ఇలా ప్రార్థిస్తూ ఉండండి అని అల్లా ఇక్కడ ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. ఏమని? ఓ మా ప్రభు, మేము మరచిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు.